మొత్తం మీ పిల్లలకు మీరు చెప్పిననుకో అది అర్థం కాదు. ఆ స్కూల్కి పంపిస్తేనే ఆ స్కూల్ టీచర్ చెప్తేనే వాళ్ళకి ఏ విధంగా అర్థమవుతో మనం కూడా గురు పరంపరలో గురువు చెప్పింది ఆ జ్ఞానం వింటేనే అర్థమైతే లేపు అర్థం కాదు. ఇది ఎందుకంటే అర్జున్కి అర్థం కాలేదు, కానీ మనకే అర్థమవుతుంది అంత ఇదే కదా. అర్జునుడు గాలిని అయితే ఆపుతా కానీ కృష్ణ మనసు ఆపలే అంటాడు. కాబట్టి గాలిని ఆపే కెపాసిటీ అర్జున్ కూడా మన ఎంతమంది కూడా మనకి ఉన్నది ఆపే కెపాసిటీ ఎవరికి లేదు. కాబట్టి అంత గాలిని ఆపి పెట్టే కెపాసిటీ అర్జునుడే నాకు అర్థం కాలే అన్నాడు. కాబట్టి మనం కూడా దీంట్లో మార్చేదంటే గురు పరంపరనే గురువులు చెప్తేనే అవి విని మన జనం దాన్ని చేసుకోవచ్చు. కాబట్టి మనము తత్వం ఏంటంటే ఈ ఇస్కాన్ అనేది ప్రభుపాద అనేది మీ ప్రభుపాద గారి పేరు ఉన్నారో లేదు, ఆయన అలా గురు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఈ విషయం చెప్పి మీరు ఆంగ్ల దేశాల్లో ఈ ప్రచారం చేస్తే చాలా బాగుంటుందని చెప్తే ఆయన అమెరికా పోయి ఒక షిప్లో పోయి అమెరికా పోయి ఈ జ్ఞానాన్ని 110 దేశాలకు 10 సంవత్సరాల్లో సంచరించి 110 గుళ్ళు కట్టి ఈ భక్తి ప్రచారం చేశాడు. ఎవరు భక్తి వేదాంత సంస్థల ప్రభుపాద గారు. కాబట్టి మనం కూడా అలా గురు పరంపర మనం కొద్దిగా మా గురువులు చెప్పిన విషయం 2 విషయాలు తెలుసుకొని మీకు విషయాలు చెప్తున్నా. మీరు కూడా ఈ జ్ఞానము కావాలనుకుంటే ఏం లేదు, మీకు జపమాలు ఇస్తారు, మేము ఇస్తాము. ఆ జపం చేసుకుంటా మీ పని మీరు చేసుకోండి. రోజు 10 నిమిషాలు టైం ఎవరిని ఇస్తే ఆ 10 నిమిషాల్లో జపం చేస్తే రోజు అట్లా అలవాటు పడి ఆ భగవంతుడి దగ్గర కెపాసిటీ ఉంటుంది. భగవంతుడి దగ్గర కావాలంటే భక్తి చేయాలి. భక్తి అంటే ఈ లోపల ఆత్మకి ఏం చేయాలి, పరమాత్మ ధ్యానం చేయాలి. పరమాత్మ ఎవరు? భగవంతుడు. అంటే నీ హృదయంలో దేవుడు లేడా? దేవుడు ఉన్నాడు, కానీ ఆయనకి ఏం కావాలి? ఆత్మకు పరమాత్మ ధ్యానం చేయాలి. పరమాత్మ అంటే మనకు ఇప్పుడు ఆకలి అయింది అనుకో, అన్నం తింటున్నాం, ఆకలి చల్లనిపోయింది. అదేవిధంగా లోపల ఆత్మ ఉంది, ఏం చేయాలి? పరమాత్మ ధ్యానం చేయాలి. పరమాత్మ అంటే భగవంతుడు కృష్ణుడు. ఈ కుల మత భేదం లేకుండా ఎవరైతే ఆరాధన చేస్తారో అలా భగవంతుడితో ఉంటుంది. సింపుల్ అది. ఎవరికి ఉంటాయంటే కులము మతం బేగలేదు. ఏమంటున్నాడు శాస్త్రంలో? భగవద్భక్తి హీనశ జాతి శాస్త్రం జపం తపం ఆ ప్రాణస్య దేశ ముండలం లోకరంజనం. భగవద్భక్తి లేకపోతే పెద్ద కుటుంబం పుట్టడం, బ్రాహ్మణ కుటుంబం పుట్టడం, ఎంత అందంగా ఉండడం. భక్తి లేకపోతే చనిపోయిన పిలుతో సమానం అంటాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే భక్తి అనేది కులము ఎర్రగా నల్లగా తెల్లగా దొడ్డుగా పైసలు కాదు. అక్కడ మన భావాన్ని భగవంతుడు గుర్తుపడతాడు. భావగ్రహిత జనార్దన, నీ భావాన్ని చూస్తాడు భగవంతుడు. కాబట్టి నీ భావం ఏమి ఉండాలి? కృష్ణ నీ తప్పని నేను ఎవరు రక్షించలేరు. ఇంకెవరు రక్షిస్తారా? మరి ఏమైనా గొడవతో పోయేటప్పుడు ఏం గొడవ? అందుకే చెప్తున్నాడు, తల్లి గర్భం నుండి ధనమితే లేవడు, వెళ్ళిపోయిన నాడు వెంట రాదు, లక్షాధిపతి అయిన లవణమనే కానీ మెరుగు బంగారం మింగలేడు. ఎవరన్నా ఎన్ని కోట్ల బంగారం మింగింటారా? అన్నం తప్పితే. అదేవిధంగా మనం ఎవరు ఎంత ఆస్తున్నా ఎంత ఆస్తులు లేకున్నా అన్నం తింటామని ఏమేమి తిన్నాము. మన శాస్త్రం శాస్త్రం చెప్పే విషయం ఏంటంటే మనము మానవ జన్మ వచ్చినాక భక్తి ఆచరించడం గొప్ప. ఎన్ని ఆస్తులు మన ఇంటి వస్తాయా? రావు. అందుకే ఉన్నప్పుడల్లా భక్తి ఆచరించమంటాడు. బతికిన అన్నాళ్ళు నీ భజన తప్పను గాని మరణ కాలమునేమో మరుతునేమో ఆ వేళ యమదూతలాగ్రహముగా వచ్చి ప్రాణములు పిగిలించి పట్టునప్పుడు కపవాదములు బ్రహ్మచేత కప్పబడుచు నా జివ్వతో నిన్ను నేను నారాయణాని పిలుతునో పిలువలేనో నేటికి చేసిన నీ నామ భజన అంటున్నాడు. ఆయన ఏమంటాడు అంటే, కృష్ణ నేను చనిపోయేటప్పుడు నీ నామం చేస్తూ వచ్చాను, కానీ ఉన్నాను నీ భజన చేసి నేను ఆనందంగా ప్రశాంతంగా సుఖంగా ఉండగలుగుతాను అంటే కాబట్టి దాన్ని చెప్తాడు. 84 లక్షల జీవులలో మానవ జన్మ గొప్పదిరా, మానవ జన్మ మళ్ళీ రాదు, ఈ జన్మలోనే భక్తులు కండిరా, మాంసాహారములు మత్తు పనీయములు విభిచార జూదములు చెయ్యకురా, మానవ ధర్మం తప్పకురా, ఎన్నో జన్మల పుణ్య ఫలమో మానవ జన్మము వచ్చెనురా, తన వారెవరో పరవారెవరో తనువు దాటిన తదుపరి ఎవరో ఉన్నంత కాలం ఎంతెంత మోహం, ఇల్లు రారే ఇళ్ళలు రారే కొడుకులు రారే కొడలు రారే, తాననుకున్నది ఏది మిగులదు చివరాకు మిగిలేది హరినామం ఒకటే, అది తెలిసిన వారి జన్మమే ధన్యం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కాబట్టి మానవ జన్మ వచ్చాక
ఎవరు మనను కొడుకులు కోడళ్ళు ఎవరు ఎవరు రక్షించలేదు ఆ భగవంతుడు తప్పితే. ఉన్న రోజు తింటాం ఉంటాం అంతే కానీ ఆ భగవంతుడు తప్పితే మనం రక్షించలేడు. కాబట్టి భగవంతుని ధ్యానం ఎవరైనా చేస్తారో ఎప్పుడు ఏ పని చేస్తున్నా వారికి ఏ పని చేస్తున్నా పిల్ల అర్పిస్తేప్పుడు ఇంకో పని చేసేటప్పుడు ఇంకో వంట చేసేటప్పుడు ఆ కృష్ణుని లీలలు పెట్టుకోవడం ఆ పాట పెట్టుకోవడం అది చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఏవో టీవీ సీరియల్ ఇంకోటి చూస్తే ఏమైతే అంటే ఉన్నాయన్నీ మనకు గుర్తుకొచ్చి మనం అన్ని బాధలు పడి ఉంటాం. కాబట్టి అవన్నీ చూడకుండా ఆ భగవంతుని గురించి తెలుసుకోవడం, భగవంతుని జపం చేయడం, భగవంతుని ధ్యానం చేయడం. ఎప్పుడు ఆయన తలుచుకుంటే ఆయన నీ భావాన్ని చూస్తాడు. నీ ఎంత ఆస్తున్నది, ఎంత పెద్ద ఇల్లు ఉన్నది, ఎంత పెద్ద గుడిని చూడడు. భావగ్రహిత జనార్దన నీ భావాన్ని చూస్తాడు. ఒక ఆయన ఏమనుకున్నాడు, చిన్న పేదోడు చూస్తుంటే ఏం చేస్తున్నట్ట, అరే నేను ఏం లేదు పాపం, కానీ ఏం చేస్తున్నాడు, ఒక చిన్న పెద్ద గుడి కట్టినా, అక్కడ దేవుళ్ళు పెట్టినా, ఆరాధన చేస్తున్నా, ప్రసాదం పెట్టినా, ప్రసాదం కాలుతున్నది అంటే ఏం పెట్టుకుంటుంది ఊరికే నిద్రలా కాలిందంట. కాలితే ఆ వైకుంఠంలో కృష్ణుడు అవుతున్నాడు. అమ్మవారు అంటే ఏంది ఎవరు చూసి అవుతున్నంటే నా భక్తుడు ఇట్లా నాకు ఆరాధన చేస్తున్నా అది తీసుకురాపంటే విష్ణువుతో పంపించి ఆ భక్తుడిని వైకుంఠం తీసుకుపోయినాడు. కాబట్టి భగవంతుడిని ఎంతున్నది ఏం చూడడు, భావం చూస్తాడు. కృష్ణ నీ తప్పితే నాకేం లేదు. ఆయనకి ఏం పెట్టమంటాడు, పత్రం ఫలం పుష్పం ఆకుకూరలు ఏదైనా పత్రమో నీళ్ళో పుష్పమో ఏదైనా పెట్టి తృప్తిగా మొక్కాలంటే కానీ నువ్వు ఎన్ని పెట్టి కూడా బాగా పెడుతున్నావు అనుకో భగవంతుడిని యాక్సెప్ట్ చేయడు. కాబట్టి భావగ్రహిత జనార్దనం. కాబట్టి నేనేమంటున్నానంటే చాలామంది భక్తి చేయబట్టి చాలామంది చేయరు. ఎందుకు చేయాలంటే అమ్మ భక్తి అంటే పిల్లలు పెద్ద అయినాక ఇంకా పెద్ద అయినాక అదేవిధంగా ఒక రాజు కథ చెప్తే సింపుల్గా, ఒక రాజు ఒక బ్రాహ్మణుడు మనలా కృష్ణ భక్తులు అయినాక పోయి రాజా కొంచెం భక్తి జర నేర్చుకోమంటే ఇప్పుడు జర మాటలు జర రాగు చాలా పనులు ప్రధాని ఈయనకేమైనా ఇచ్చి పంపివా అన్నాడు. ఎప్పుడు వచ్చాడు ఏదో పంపి పైసలు డబ్బులు ఇచ్చి పంపిస్తున్నాడు. వెనకకి ఒక భక్తుడు వస్తే ఆయన డబ్బులు ఇచ్చి పంపించాలి ధర్మం అని. అయితే దానికి అన్ని ఇచ్చి పంపించినాక ఓ రోజు ఏం చేయాలి, నాకు రాజకీయ జ్ఞానం లేకపోతే వీళ్ళ రాజ్యంలో ప్రజల సంగతి ఏంది అనుకొని ఈయన జ్ఞానం కలిగాలి అనుకున్నాడు. ఒకరోజు ఏమంట, రాజా రాక నా కోరిక చెప్పు ప్రభు అంటే, ఏం లేదు నీకు మీ మూర్ఖం పట్టారా, ఆ మూర్ఖుని మీ